నిజంగా చెప్తున్నాను, ఒక బ్రాహ్మణ్ణి నిందించిన, ఒక బ్రాహ్మణ్ణి కంటతడి పెట్టేలా చేసిన, లేదా బ్రాహ్మణు మీద చెయ్యి చేసుకున్న, దూషించిన, దుర్భాషలాడిన ఆ పాపానికి అసలు నిష్కృతే ఉండదు. వాటెవరి పర్సనల్ ఇష్యూస్ ఏవైనా ఉండని, తప్పు లేదు, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. కానీ ఆయన ఒక అర్చకుడు, ఒక పురోహితుడు, ఒక ఆలయంలో నిరంతరం సేవలు చేసుకునేటటువంటి వ్యక్తి. ఆయన నిందించిన, ఆయన మీద నువ్వు రాళ్ళు విసిరినా, ఆయన మీద చేయి చేసుకుని నీకేమొస్తుంది? ఏమీ రాదు, కాదు బూడిద రాలుతుంది. కానీ ఆయన గనక కన్నెర్ర చేసి ఆగ్రహిస్తే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి చర్యలకు కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు, తప్పకుండా కఠిన శిక్షలు విధిస్తాడు. మన యొక్క రాజ్యాంగం కూడా కఠిన శిక్షలు విధించేలా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి కఠిన శిక్షలు ఎవరైతే పురోహితుల మీద, ఎవరైతే అర్చకుల మీద, ఎవరి మీద ఏ వ్యవస్థ మీదనైనా దాడులు చేస్తే వాళ్ళ జీవితాల్లో సరైనటువంటి శిక్ష పడేలా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే మన హిందూ దేవాలయాల మీద దాడి జరగదు, అర్చకుల మీద దాడి జరగదు, పురోహితుల మీద దాడి జరగదు. ఇలాంటివి విషయాలు చూస్తూ ఊరుకుంటే అది మన దేశానికి, మన రాష్ట్రానికి ప్రళయాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలకు పాలు పంచుకోకుండా మునుముందు వ్యవస్థలోనైనా సరే ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది, పోలీస్ యంత్రాంగానికి ఎంతైనా ఉంది. దానికి సరైనటువంటి చర్యలు తీసుకొని ఎవరైతే ఈ యొక్క ఘోరానికి, అకృత్యానికి పాల్పడ్డారో వాడికి శిక్ష పడేలా చేయాలి. ముందుగా ఆయన క్షమాపణ వేడుకుంటే దీనికి ఎంతో కొంత ప్రత్యామ్నాయం, ఎంతో కొంత అభిమానం ఆయన మీద కలుగుతుంది అనేటటువంటిది ఆకాంక్షిస్తున్నామండి.